ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పోలింగ్ కు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 7 డిగ్రీల మధ్య నమోదవుతుంది. కానీ రసవత్తంగా మారిన రాజకీయం వేడిని రగిలిస్తుంది. పోలింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డుతుంది. మనతో పాటు జిల్లా కలెక్టర్ రాజర్షి ఉన్నారు. సార్, శీతాకాలం అంటే ఆదిలాబాదు తెలంగాణ కాశ్మీరంగా ఉంటుంది, కానీ రాజకీయం మొత్తం దానికి భిన్నంగా సాగుతుంది, వేడి రగిలిస్తుంది. పోలింగ్ శాతం పెంచడానికి ఏం ప్రయత్నం చేస్తున్నారు, ఎంత అనుకుంటున్నారు? సో అందరికీ నమస్కారం. మనం ఈరోజు 6 మండలాల్లో మరి ఫేజ్ 1 పోలింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతంగానే కొనసాగుతుంది. మనం మార్నింగ్ ఏవైతే 9 o'clock రిపోర్ట్ అవి పంపించడం జరిగింది. దాంట్లో అరౌండ్ 11% పోల్ రిపోర్ట్ చేయడం జరిగింది. కానీ అన్ని చోట్ల కూడా ఓటర్స్ క్యూలో చూస్తే కూడా ఓటర్స్ ఎక్కువ సంఖ్యలో కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. నేను ఇక్కడ మళ్ళీ సిరికొండ మండలంలో కూడా ఒక పోలింగ్ స్టేషన్లో ఇందాక నేను అడిగితే మరి 79%, ఇప్పుడే మళ్ళీ చూస్తే ఇట్స్ 10:15 AM అండ్ 79% ఆల్రెడీ కూడా ఓటింగ్ పూర్తి అయినాయి. అంటే మన టెంపరేచర్ ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టు యాక్చువల్గా లో ఉంటుంది, కానీ మరి 8 o'clock తర్వాత అది టెంపరేచర్ నార్మల్గా సెట్ అయిపోతుంది. సో నైట్ చిలి ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ చిలి ఉంటాయి, కానీ 7, 8 ఆ టైంలో చూస్తే ఇప్పుడు కూడా మనం ఉన్నాము. వెదర్ ఈజ్ వెరీ ప్లీజెంట్. కాబట్టి అందరూ కూడా తర్వాత దాంతోపాటు మనం ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ ఇందాక నేను ఇక్కడ బిఎల్ఓ గారికి ఇక్కడ అడిగితే, సో వారు ఉన్న ఓటర్ ఏవైతే ఉన్నాయో అరౌండ్ 750లో 700 ఓటర్ స్లిప్ కూడా పంచడం జరిగింది. సో వీఆర్ మనం ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కానీ తర్వాత అవగాహన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ 18 రకాల డాక్యుమెంట్స్ కానీ తర్వాత ఈ బ్యాలెట్ పేపర్లో ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి అవి అన్నీ కూడా పకడ్బందీగా చేశాము. పోలీస్ కూడా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఓటర్ కాన్ఫిడెంట్ మేనర్లో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఇక్కడ వచ్చి కూడా ఓటు హక్కు వినియోగిస్తున్నారు. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే హై ఓటింగ్ పర్సంటేజే ఉంటుంది. సో ఇప్పుడు మనం 11 o'clock రిపోర్ట్ కూడా త్వరలోనే వస్తాయి. అప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్స్ ప్రకారం మనం ఎగ్జాక్ట్గా కరెక్ట్గా కూడా చెప్పగలుగుతాము. అంటే మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ముగిసిపోతుంది. ఒకవేళ 1 గంట లోపల ఎవరైనా ఓటర్ వచ్చి ఉంటే వాళ్ళకు తర్వాత ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందా? అలాంటిది జరిగితే 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ టైంకు కొంత లేట్ డిలే అవుతుంది, దానికి ఏమి అవ్వదా? సో అయితే బేసికల్గా మనము ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్సే దట్ 1 గంటలో టైంలో బేసికల్గా మన క్యూలో ఎవరైతే ఓటర్ ఉన్నారో సో వాళ్ళకి లాస్ట్లో మనం అది స్లిప్ ఇస్తూ వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. మనం ఎటువంటి సందర్భంలో ఆల్రెడీ ఎంపీడీఓస్ కానీ సెక్టర్ ఆఫీసర్స్కి ఏం చెప్పామంటే, మనము ఎక్కడైనా ఒకవేళ క్యూ ఎక్కువ ఉంది అంటే అండ్ ఆల్రెడీ మనము ఎక్స్ట్రా హైయెస్ట్ ఓటర్ స్ట్రెంత్ దగ్గర ఎక్స్ట్రా స్టాఫ్ కూడా పంపించడం జరిగింది. ఇంకా కూడా ఒకవేళ ఎక్కడైనా అవకాశం అయితే మళ్ళీ మనం మాస్టర్ ట్రైనర్స్ కానీ రిజర్వ్ పిఓ ఓపీఓ కూడా పంపించి మళ్ళీ అక్కడ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకుంటూ మళ్ళీ మధ్యలో లంచ్ ఫెసిలిటీ కానీ తర్వాత జనరల్గా అంటే టర్న్ బేసిస్లో కూడా ఉంటారు. టర్న్ బేసిస్లో లంచ్ చేసుకొని మళ్ళీ మిగతా స్టాఫ్ కూడా ఉంటారు, రిజర్వ్ స్టాఫ్ కూడా ఉంటారు. అవి అన్నిటి కూడా ఎలక్షన్లో ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, దాని ప్రకారం చేసుకొని మళ్ళీ 2 o'clock ఇంపార్టెంట్ కౌంటింగ్ కూడా మనం స్టార్ట్ చేయాలి. సో ఈ అన్నిటి కూడా మనం ముందే యాంటిసిపేట్ చేసి ఓటర్ ఎక్కువ ఉన్న సంఖ్యలో ఆల్రెడీ చర్య కూడా తీసుకోవడం జరిగింది. అంటే లాస్ట్ అంటే కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా అయిన తర్వాత మనది ఏజెన్సీ ప్రాంతం కొంత మారుమూల ప్రాంతాల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి ఫలితాలు వెల్లడించడానికి చివరి దాకా ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది ఎక్స్పెక్టేషన్? సో వాటికి అంటే యాక్చువల్గా మనం 2 o'clock ఇది కౌంటింగ్ స్టార్ట్ చేసుకొని మీకు తెలుసు దట్ ఈ పోస్టల్ బ్యాలెట్ది ఫస్ట్ కౌంటింగ్ అవుతాయి, తర్వాత ఆర్డినరీ బ్యాలెట్ పేపర్స్ది అవుతాయి, వార్డ్ మెంబర్ సర్పంచ్ అయిన తర్వాత మళ్ళీ ఉప సర్పంచ్ ఇండైరెక్ట్ ఎలక్షన్ కూడా చేయడం జరుగుతాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఇది ఏజెన్సీ ప్రాంతం కానీ ప్లేన్ ప్రాంతం కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేసి అబ్జర్వర్ది కూడా మళ్ళీ దాంట్లో మనం అబ్జర్వర్ గారికి ఇన్ఫార్మ్ చేసుకుంటూ అబ్జర్వర్ గారు కూడా అన్నింటిలో సాటిస్ఫై అయిన తర్వాత మళ్ళీ స్టేజ్ 2 ఆ రోజుకి క్లియరెన్స్ ఇస్తూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఈ రోజే ఇన్ ద స్టిపులేటెడ్ టైం కౌంటింగ్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేసి మళ్ళీ ఈ ప్రక్రియ కూడా పూర్తి చేయగలుగుతాము. ఇంకొక ఇంపార్టెంట్ అంశం అంటే కౌంటింగ్ అయిన తర్వాత కూడా పోస్ట్ కౌంటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మరి మా ఎఫ్ఎస్టీ టీమ్స్ కానీ తర్వాత సెక్టర్ ఆఫీసర్స్ కానీ పోలీస్ కానీ వారు కూడా మళ్ళీ
పోస్ట్ కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఎక్కడైనా ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా రాకూడదు. నేను కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ మనం విన్నింగ్ క్యాండిడేట్స్ కానీ వాళ్ళ సపోర్టర్స్ కూడా కోరుతున్నాము. విక్టరీ ర్యాలీస్ కూడా దయచేసి ఎక్కడైనా తీసుకోకండి. ప్రశాంతంగానే కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగాలి, పూర్తి అవ్వాలి, వారికి కూడా కోరుతున్నాము. ఇది జిల్లా కలెక్టర్ రాజర్షి అభిప్రాయం. అంటే ఎన్నికల నిర్వహణ సజావుగా సాగుతుందనే ధీమా ఆయనలో వ్యక్తమవుతుంది. దీనికి అనుగుణంగానే చివరి నిమిషం వరకు ఓటర్కు ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తామనే మాట వస్తుంది. ఎన్నికల ఫలితాలను కూడా ఎంత తొందరైతే అంత తొందరగా వెల్లడిస్తామనే మాట వీళ్ళడుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఓటు హైదరాబాద్ స్టూడియో.